హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఆయిషా. సంక్రాంతికి అందరూ పిండి వంటలు చేసుకున్నారా? మేము కూడా చేసుకున్నామండి. అందులోనూ అందరూ ఇష్టపడి ఈ మురుకులు చేశాను. అది కూడా శనగపప్పుతో కాదండోయ్, మినపప్పుతో. అవునండి, మినపప్పుతో చేసినా కూడా ఇలా కరకరలాడుతూ గుల్లగా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయి. అండ్ మినపప్పుతో చేస్తే హెల్దీ కూడా. ఎలా చేసానో చూసేద్దామా? 3 రోజులు ఎండలో బాగా నానబెట్టిన 4 గ్లాసుల బియ్యం తీసుకొని అందులో 2 గ్లాసుల మినప్పప్పు, 1 గ్లాసు పుట్నాలు కలిపాను. ఈ మినప్పప్పుని మనం వేపుకొని తీసుకోవచ్చు, అలా కాకుండా నానబెట్టుకొని గ్రైండ్ చేసుకొని కూడా కలుపుకోవచ్చు. నేను ఈ మినప్పప్పుని వేయించి తీసుకున్నాను. ఈ 3 కలిపి మిల్లులో పట్టించాను. పిండి కొంచెం కరుగుగా అనిపించి జల్లెడ పట్టాము. ఈ పిండిలో ముందుగా కొద్దిగా వాము వేసుకున్నాను. అదే అండి ఓమా అంటారు కదా, అది. తర్వాత నువ్వులు వేసుకున్నాము. ఇక్కడ నేను 50 గ్రామ్స్ నువ్వులు తీసుకున్నాను. నువ్వులు ఎంత వేస్తే అంత టేస్టీగా వస్తాయి. తర్వాత కొద్దిగా కారం పొడి వేశాను. స్పైసీ ఎక్కువగా కావాలనుకునేవారు కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. కారం పొడి కాకుండా కొంతమంది మిరపకాయలు కూడా గ్రైండ్ చేసి ఆ రసం వేస్తారు. అలా చేయడం వల్ల మెత్తగా వస్తాయని నేను అలా చేయలేదు. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పిండి అంతా బాగా కలపండి. ఒక కడాయిలో కొంచెం నూనె వేసుకొని ఆ నూనెని వేడి చేసి ఈ పిండిలో కలపండి. ఇలా వేడి నూనె వేయడం వల్ల గుల్లగా వస్తాయి. మీకు బటర్ అవైలబుల్గా ఉంటే బటర్ కూడా వేడి చేసి వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసిన తర్వాత పిండి మొత్తం బాగా కలపండి. ఆయిల్ సరిపోయిందా లేదా అని చూడడం కోసం పిండిని ఇలా చేతులు తీసుకొని ప్రెస్ చేసి చూడండి. ఇలా ముద్దగా వస్తే మీరు వేసిన ఆయిల్ సరిపోయిందని అర్థం. తర్వాత కొన్ని నీళ్లు వేడి చేసుకొని పిండిలో వేసి బాగా కలపండి. వేడి నీళ్లు వేసి పిండి కలపడం వలన మడుగులు క్రిస్పీగా వస్తాయి, కరకరలాడుతూ ఉంటాయి. ఇలా వేడి నీళ్ళు వేసాం కాబట్టి చేయి కాలుతుంది కదా, అందుకని నేను స్పూన్తో కలిపాను. కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ చేయితో కలుపుకోండి. ఇక్కడ పిండి ఎంత బాగా కలిపితే మడుగులు అంత బాగా వస్తాయి. ఏ పిండి వంటకంకైనా మనం పిండి కలపడంలోనే ఉంటుంది. మనం ఎంత సాఫ్ట్గా పిండిని కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయి. కానీ మడుగుల పిండి కొంచెం లూజ్గా కలుపుకున్నా కూడా ఆ కన్సిస్టెన్సీ సరిపోతుంది. పిండి కలుపుకొని నేను ఇలా ముందుగానే ముద్దలు చేసి పెట్టుకున్నాను, ఫాస్ట్గా అయిపోతుందని. పిండి ప్రిపేర్ చేసుకునే లోపు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఇలా హీట్ చేసుకొని పెట్టుకోండి. మడుగులు వేయడం కోసం నేను ఈ మిషన్ యూజ్ చేస్తున్నాను. నేను ఇప్పటివరకు ఇది ఎప్పుడు యూజ్ చేయలేదండి. ఎప్పుడైనా 2 హ్యాండ్స్తో ప్రెస్ చేసేదే యూజ్ చేశాను. ఇది మా అత్తయ్య వాళ్ళది. దీన్ని ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. ఈ మిషన్ యూజ్ చేసి చాలా డేస్ అవుతుందని, అసలు ఎలా వస్తాయో ఏమో అని ముందుగా మా అత్తయ్య గారే కొంచెం పిండి పెట్టి ట్రై చేశారు. ఈ మిషన్ కొంచెం పెద్దగానే ఉంది. ఒకేసారి 2-3 మడుగులు వచ్చేంత పిండి పడుతుంది దీంట్లో. ఇలా మూత ఫిక్స్ చేసేసి ముందుగా మా అత్తయ్య గారే స్టార్ట్ చేశారు. నాకు కొంచెం దాన్ని చూడగానే భయం వేసింది. మా అత్తయ్య గారే వేసినా కూడా ఫస్ట్ వేసింది ఎందుకో అంత సాటిస్ఫైయింగ్గా రాలేదండి. మా అత్తయ్య గారు కూడా బాగా రాలేదన్నారు. సరేలే, ఫస్ట్ అటెంప్ట్ కదా, ఇంకోసారి చూద్దాంలే అనుకొని ఇదైతే 2 వైపులా బాగా కాల్చేసాం. బాగా అంటే మరీ ఎర్రగా కాదండోయ్, జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా అటు ఇటు కాల్చేసి తీసేసాము. కానీ అంతా ముక్కలు అయిపోయింది. అసలైతే ఈ మడుగులు చిన్న ప్లేట్స్ తీసుకొని వాటికి క్లాత్ చుట్టి వాటి మీద ప్రెస్ చేసి వాటిని ఆయిల్లో వేసి కాల్చుతూ ఉంటారు. ఇంత పెద్ద ప్రాసెస్ ఎందుకని మేము డైరెక్ట్ కడాయిలోని ఆయిల్లోనే ప్రెస్ చేసేసాము. ఫస్ట్ తీసేసాక సెకండ్ సారి కూడా మా అత్తయ్య గారే వేశారు. కానీ ఈసారి బాగానే వచ్చిందండి. చాలా పెద్దగా కడాయి నిండా బాగా వేశారు. కానీ ఇప్పుడు దీన్ని నేను కాల్చాను. ఇందాక వేసిందే ముక్కలు అయిపోయింది కదా, ఏదైనా బాగా రావాలి, విరగకుండా రావాలని చాలా సున్నితంగా చాలా భయపడుకుంటూ కాల్చాను. 2 సైడ్స్ కాల్చుదామంటే ఇది ఎంత తిప్పినా తిరగడం లేదు. చూడండి మీరే, అలా ఆగిపోయింది. అటు ఇటు తంటాలు పడి ఆఖరికి 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చి నూనె లేకుండా బాగా దులిపేసి తీసేసాను. అయినా ఇది కూడా కొంచెం విరిగింది. ఆ షేప్ కూడా అంత సాటిస్ఫైయింగ్గా లేదు. సరేలే, ముచ్చటగా మూడోదైనా బాగా చేద్దామని ఈసారి బాగా ట్రై చేశాను. ఇది పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది కూడా మా అత్తయ్య గారే వేశారు.
నేను ఒక్కసారి ట్రై చేస్తాను అమ్మి అని చెప్పి ఇది నేను వేశాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇది కాల్చేటప్పుడు విరగలేదు కూడా. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చిందండోయ్. అది ప్రెస్ చేస్తున్నప్పుడు ఆయిల్లో ఉంచి వచ్చే ఆ వేడి సెగ అనేది చెయ్యికి తగిలి నా చెయ్యి కాలిపోయింది. కాబట్టి ఇలా వేసేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి కొన్ని మా అత్తయ్య గారు, కొన్ని నేను చేసి ఆఖరికి పిండి మొత్తం కంప్లీట్ చేసేసామండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.